జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చాప్టర్ 2లోని లాస్ట్ సెక్షన్ నెంబర్ 7 అప్లికేషన్స్ ఆఫ్ ఇండెసెస్ ఏందో తెలుసుకుందాం. ఓకే, ఇన్ జనరల్గా మనము ఇండెసెస్ని ఎందుకు క్రియేట్ చేసాము? స్టాక్ మార్కెట్ ఒక స్థితిగతులు, దాని ఒక డైరెక్షన్ ఏంటిదో మనకి చెప్తుంది అని చెప్పేసి క్రియేట్ చేసాం, రైట్? కానీ కొంతమంది ఏం చేశారంటే ఆ ఇండెక్స్ని కూడా వాడుకొని కొన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ని తీసుకొచ్చారు. అవి ఏంటివి? ఫండ్ రూపంలో చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫండ్స్ వచ్చాయి. ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో చూసుకుంటే డెరివేటివ్ మార్కెట్లో ఇండెక్స్ డెరివేటివ్స్ కూడా వచ్చాయన్నమాట. మళ్ళీ ఇంట్రాడే రూపంలో చూసుకుంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా కొన్ని వచ్చాయన్నమాట. అవి ఏంటివి, దాన్ని సిగ్నిఫికెన్స్ ఏంటిది, అవి అన్నీ చూద్దాం ఇప్పుడు మనం. ఇండెక్స్ ఫండ్స్ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇండెక్స్లో ఏదైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇండెక్స్లో ఏవైతే స్టాక్స్ ఉంటాయో వాటిలో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఏదైతే పర్సంటేజ్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుందో అదే వెయిటేజ్లో వీళ్ళ ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఆ పర్టికులర్ స్టాక్కి వెయిటేజ్ ఇస్తారనమాట. ఓకే, దీన్ని ఇండెక్స్ ఫండ్స్ అనేసి అన్నట్టు అంటాం. ఇన్ జనరల్గా మనకి ఇండెక్స్ ఎంతైతే పర్సంటేజ్ ఇస్తుందో అంతే పర్సంటేజ్ ఈ ఇండెక్స్ ఫండ్స్ కూడా గ్రో అవుతాయి. కొంచెం అప్పుడప్పుడు ఒక 0.5%, 1% అక్కడిక్కడ అవుతుంది. అది ఎందుకు అనేసి అంటే ట్రాకింగ్ ఎర్రర్ అనేసి అన్నట్టు ఒకటి ఉంటుంది దీంట్లో. ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటిది? దాన్ని ట్రాక్ చేయడం. ఇండెక్స్ని వీళ్ళు ట్రాక్ చేసేటప్పుడు మనం ఇంతకుముందు రివిజన్ ఇండెక్స్ మేనేజ్మెంట్లో రివిజన్ అవుతుంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం కదా. ఆ రివిజన్ అయినప్పుడు, ఆ స్టాక్ డీలిస్ట్ అయినప్పుడు వీళ్ళు దాన్ని అమ్మేసి వేరే స్టాక్ ఎప్పుడైతే కొత్త స్టాక్ లిస్ట్ అవుతుందో దాన్ని కొనాలన్నా, లేదంటే ఏదైనా మెయింటెనెన్స్లో లైక్ ఏదైనా కార్పొరేట్ బాండ్స్ వచ్చినప్పుడు, లైక్ బోనస్ షేర్స్ కానీ ఏమైనా ఏమంటారు రైట్ ఇష్యూస్ కానీ ఏదైనా అయ్యింది అనుకోండి, అప్పుడు ఇండెక్స్లో దాని వెయిటేజ్ చేంజ్ అవుతుంది కదండి. అప్పుడు అదే వెయిటేజ్లో వీళ్ళు అమ్మి మళ్ళీ వేరే దాంట్లో ఇన్వెస్ట్ కూడా చేయాలి కదా. అప్పుడు వీళ్ళు ఇంపాక్ట్ కాస్ట్ ప్రకారం ఇండెక్స్కి అయితే ఎంతైతే ప్రైజింగ్లో వచ్చిందో అంతే ప్రైజింగ్లో వీళ్ళకి కూడా వస్తుందా? రాదు కదా. రాదు కాబట్టి కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ అనేసి అనేది వస్తుంది అనమాట. సో ఆ ట్రాకింగ్ ఎర్రర్ వల్ల కొన్నిసార్లు వీళ్ళకి ఇండెక్స్ కన్నా తక్కువ పర్సంటేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు కొంచెం ఇండెక్స్ని 100% అట్లనే కాకుండా కొంచెం ఒక 10% లివరేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం వీళ్ళు అప్పుడప్పుడు ఆ ట్రాకింగ్ ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం వెయిటేజ్లో ఒక 0.1%, 5%, 10% వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చుకున్న స్టాక్స్ని కొంచెం ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇండెక్స్ కన్నా కొంచెం ఒక్కొక్కసారి ఒక 0.5%, 1% వీళ్ళకి ఎక్కువ వస్తుందన్నమాట పర్సంటేజ్. ఓకే, ఇండెక్స్ ఫండ్స్ అయితే మనకు అయిపోయినాయి. ఇండెక్స్ డెరివేటివ్స్ అంటే మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకుందాం. డెరివేటివ్స్ అంటే ఏంటి? సింపుల్గా అది ఒక కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ఏంటిది? ఒక అండర్లయింగ్ అసెట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. దాంట్లో ఈ పలానా ఈరోజు మనము ఈ ప్రైస్ పెరుగుతుందనో తక్కువ అవుతుందనో, ఒకవేళ పెరిగితే ఇంత ఇది ఇస్తాను ఇది ఇవ్వను అని చెప్పేసి ఇదంతా రాసుకొని ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతారు. అయితే ఇప్పుడు ఇండెక్స్ని ఒక అండర్లయింగ్ అసెట్ లాగా తీసుకొని కొన్ని కాంట్రాక్ట్స్ తీసుకొచ్చారనమాట. ఆ కాంట్రాక్ట్స్ ఏంటివి అంటే ఇండెక్స్ ఆప్షన్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్. ఇండెక్స్ ఆప్షన్స్లో మనకి నిఫ్టీలో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో అవి, ఫ్యూచర్స్ ఏవైతే ఉంటాయో అవి, మళ్ళీ సెన్సెక్స్ని కూడా, మన బ్యాంక్ నిఫ్టీని కూడా ఆ ఇండెక్స్ని అండర్లయింగ్ అసెట్స్ లాగా వాడుకొని మనం ఇప్పుడు నార్మల్గా బ్యాంక్ ఎక్స్ కానీ వీటిని మనం జనరల్గా మార్కెట్లో చూస్తున్నాం, రైట్? ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్లో మనం చూస్తున్నాం. దాన్ని ఇండెక్స్ డెరివేటివ్స్ అనేసి అంటున్నారు. ఆ ప్రోడక్ట్ అనేది ఎమర్జ్ అయ్యిందనమాట ఇండెక్స్ని బేస్ చేసుకొని. ఓకే, మళ్ళీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటిది? వాళ్ళు ఏం చేస్తారు? ఒక జనాల దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని కొన్ని స్టాక్స్లలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అయితే దీంట్లో ఏంటిది? మీకు కట్ ఆఫ్ టైమింగ్ ఉంటుంది కాబట్టి మీరు దాంట్లో ఇంట్రాడేలో బై అండ్ సెల్ చేయలేరు, రైట్? ఎందుకు? ఇప్పుడు 2 o'clock కన్నా ముందు కొనుక్కున్నారంటే అది రేపో ఎల్లుండో అవతల ఎల్లుండో మీకు మీ డిమాట్ అకౌంట్లో వస్తుంది మ్యూచువల్ ఫండ్లో 2 days T+2 వర్కింగ్ డేస్ తర్వాత. అయితే దాంట్లో మీరు ఇంట్రాడే ఎలా చేస్తారు? ఇంట్రాడే చేయడానికి లేదు కదా. దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ కొన్ని ఫండ్స్ ఏం చేశారు? ఎక్స్చేంజ్లోనే మేము ట్రేడ్ చేస్తాము. ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ ఏదైనా ఈటీఎఫ్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ని కొన్ని పికప్ చేసుకొని వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట.
పెట్టుకొని యావరేజ్గా ఒక నంబరింగ్ ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్లో ఎన్ఏవి ఎలా అయితే ఉంటుందో అట్లనే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఒక ప్రైస్ అనేది ఫిక్స్ అవుతుంది. ఆ ప్రైస్ డిపెండ్స్ ఆన్ అగైన్ ఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో లైక్ ఆ స్టాక్ ఏవైతే ఉందో దాంట్లో వేరియేషన్స్ ప్రకారం ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. డిపెండెంట్ సప్లైని బట్టి కూడా చేంజ్ అవుతుంది. సో దీంట్లో మనం ఇంట్రాడే చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మీరు ఇంట్రాడే చేసుకోవచ్చు అనేసి అన్నట్టు. ఈటీఎఫ్స్ అనేసి ఒక ప్రోడక్ట్ని తీసుకోవచ్చు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అంతే ఫ్రెండ్స్. లైక్ ఓకే, సో మనము ఇండెక్సెస్ని బేస్ చేసుకొని కొత్త ప్రొడక్ట్స్ ఏవైతే వచ్చాయో అవి ఏంటివి ఇండెక్స్ ఫండ్స్, డెరివేటివ్స్, ఈటీఎఫ్స్. ఈ సెక్షన్లో అయితే ఇంతే. దీనికి మించి అయితే ఇంకా ఏం వాళ్ళు వర్క్ బుక్లో కూడా ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో తోటి మనకి చాప్టర్ 2 అనేది కూడా కంప్లీట్గా అయిపోయింది. నెక్స్ట్ వీడియో చాప్టర్ 3లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.